రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కార్మికుల ఆందోళన 4వ రోజు కొనసాగుతోంది. సర్కార్ ఆర్డర్ ఇచ్చిన చీరలకు తక్షణమే ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు నేతన్నలు. సిరిసిల్లలోని పాతజౌళి శాఖ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తాకు పాదయాత్రతో నిరసన తెలిపారు. పవర్లు, వార్పిని కార్మికులను కూలీ ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీరలకు కార్మికులకు ప్రభుత్వకరంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు సమ్మెలో భాగంగా నేతన్నలందరం కూడా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించి మా యొక్క మానవాలు కాపాడే నేతన్నల యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఒకవైపు చెప్తూ మరోవైపు ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి వల్లనే ఈరోజు నేతన్నలందరూ సిరిసిల్లాలో పనులు పనిచేసి సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా మరి నేతన్నలకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చేత నేతన్నల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే